ఈరోజు మనం ప్రకృతి అందాల అద్భుతం లదాఖ్లోని నూబ్రా వ్యాలీకి చేరుకుంటాము. ఈ వ్యాలీ బ్యూటీ గురించి వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది మామూలుగానే ఒక ప్రదేశం కాదు, నేచర్స్ ట్రూ మాస్టర్ పీస్. యాక్స్, డబుల్ హంప్ క్యామల్స్, బుద్ధిస్ట్ మానిస్ట్రీస్, ఇంకెన్నో అద్భుతాలు ఎదురవుతాయి. బట్ అవర్ ఇమాజినేషన్ గోస్ రాంగ్ వెనెవర్ వి కమ్ టు దిస్ అన్ఇమాజినబుల్ ప్లేస్. ఇక్కడ రివర్ ఉంది, కోల్డ్ వెదర్ ఉంది, అండ్ అది కూడా 11,000 feet ఆల్టిట్యూడ్ హైట్లో. డెజర్ట్ లాంటి ఫీల్ని ఇచ్చే శాండ్ డ్యూన్స్ కూడా ఉంటాయి. నేచర్స్ యూనిక్ కాక్టైల్ కెన్ బి సీన్ హియర్. అండ్ దిస్ ఈస్ లదాఖ్స్ హుండర్ శాండ్ డ్యూన్స్. ఒక పక్క హుండర్ విలేజ్, ఇంకో వైపు డిస్కిట్ విలేజ్. ఈ మొత్తం ప్లేస్ని నూబ్రా వ్యాలీ అని పిలుస్తారు. మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి ఫుల్ వీడియో చూడండి. నా యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా వీడియోను లైక్ చేయండి. మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, మేము లమయూరు మూన్ల్యాండ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుండి ఇప్పుడు లేక్ అయితే వెళ్తున్నాము. సో లేలో మన తెలుగు వాళ్ళ హోమ్ స్టే అవుతుంది. మీరు ఫ్యూచర్లో ఎప్పుడు లదాఖ్లో మన తెలుగు హోమ్ స్టే కోసం కనుక చూసుకున్నట్టయితే అవలాక్ హోమ్ స్టేని చూస్ చేసుకోండి. వాళ్ళకి సంబంధించిన లింక్, ఫోన్ నెంబర్ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రస్తుతం అయితే లదాఖ్లో ఆ హోమ్ స్టే క్లోజ్డ్ ఉంది, ఎందుకంటే వింటర్ కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో అయితే రీఓపెన్ అవుద్ది. ప్రస్తుతం వాళ్ళ హోమ్ స్టే కాశ్మీర్లో ఉందన్నమాట. శ్రీనగర్లో రీసెంట్గానే స్టార్ట్ చేశారు. శ్రీనగర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీనగర్లో కూడా మన తెలుగు హోమ్ స్టే ఉంది. వన్ అండ్ ఓన్లీ హోమ్ స్టే ఆఫ్ అవర్ తెలుగు స్టేట్స్ ఇన్ లదాఖ్ అండ్ శ్రీనగర్. అది అవలాక్ హోమ్ స్టే. మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది వాళ్ళ పేజ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అవలాక్ హోమ్ స్టే బిల్డింగ్ అనమాట. చాలా బాగుంటుంది. వంశీ అన్న మంచి పర్సన్, అన్నీ బాగా చూసుకుంటాడు. వంశీ బ్రో ఇంకా రిషి బ్రో ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరే అనమాట ఈ హోటల్కి సంబంధించిన పార్ట్నర్స్. హోమ్ స్టే చాలా బాగుంటుంది. మీకు లైక్ ఎలా అంటే షేరింగ్ బెడ్స్ ఉంటాయి, లైక్ కపుల్ బెడ్రూమ్స్ ఉంటాయి, అండ్ ఒక ప్రొజెక్టర్ రూమ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. ఈ హోమ్ స్టే చుట్టూ ఉన్న లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. బుద్ధ స్టాచ్యూ దగ్గర నుండి మొదలు పెడితే చుట్టూ సరౌండింగ్స్ ఉన్న లొకేషన్స్ అన్నీ గ్రీనరీ, కంప్లీట్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లే సిటీకి కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా లే రీచ్ అయిన తర్వాత అవలాక్ హోమ్ స్టేలో అయితే స్టే చేసాము. మధ్యాహ్నం లంచ్ చేసి సాయంత్రం కాసేపు క్రికెట్ ఆడదామని క్రికెట్ అయితే ఆడేసాం. చాలా మంచి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చేసింది, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత క్రికెట్ ఆడడం, అండ్ అది కూడా హై ఆల్టిట్యూడ్లో. కొంచెం మనకి బ్రీతింగ్ ఇలాంటివన్నీ అలవాటు కావాలి కాబట్టి లేలో అయితే 2 days ఉన్నాము ఈ హోమ్ స్టేలో. అవలాక్ హోమ్ స్టేలో 2 days ఉండి 2 days బాగా ఎంజాయ్ చేసి ఇంకా ఇక్కడ నుండి మనం డిస్కిట్కి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాము. డిస్కిట్ మీన్ నూబ్రా వ్యాలీ. సో డిస్కిట్ అంటే నూబ్రా వ్యాలీ అంటే ఏంటంటే డిస్కిట్ విలేజ్ ఇంకా ఆ హుందర్ విలేజ్, ఇవేవైతే 2 విలేజ్లు కలిసి ఉంటాయో ఆ ప్లేస్నే నూబ్రా వ్యాలీ అంటారు. చాలా ఎక్స్ట్రాడినరీ ప్లేసు. ఆ జర్నీ అయితే చాలా బాగుంటుంది. డిస్కిట్కి సంబంధించిన జర్నీ మనకి ఎలా ఉంటుంది అంటే రూట్ కూడా వయా కార్దుంగ్లా పాస్ నుండి వెళ్ళాల్సి ఉంటుంది. కార్దుంగ్లా పాస్ లే నుండి 45 kilometers ఉంటుంది అప్రాక్సిమేట్గా. సో కార్దుంగ్లా పాస్ని విజిట్ చేసి అక్కడ కొద్దిసేపు స్టే చేసి అక్కడ నుండి మనమైతే డిస్కిట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అరౌండ్ మనకి ఓవరాల్గా ఒక 4 to 6 hours జర్నీ అయితే పడుతుంది. డిపెండ్స్ అపాన్ ట్రాఫిక్ అండ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ. హాఫ్ వే టు రీచ్ కార్దుంగ్లా పాస్. ఇంకా ఆల్మోస్ట్ 25 kilometers ఉంది మనం కార్దుంగ్లా రీచ్ అవ్వడానికి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కొంచెం బెటర్ అనే చెప్పవచ్చు. ట్రాఫిక్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ అయితే మేము కార్దుంగ్లా పాస్ వరకు రీచ్ అవ్వడానికి 4-5 hours అయితే టైం పట్టింది. అప్పుడు మే, జూన్ టైంలో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట లదాఖ్లో. సో సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో బెస్ట్ టైం లదాఖ్ రావడం. మీరు కనుక లదాఖ్ ప్లాన్ చేసుకుంటే సెప్టెంబర్, అక్టోబర్లో రావడానికి ట్రై చేయండి. ఈవెన్ ఆగస్ట్ ఎండ్ కూడా పర్లేదు, చాలా బెస్ట్ టైం. బట్ ఈ రూట్ అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, కార్దుంగ్లాకి వెళ్ళే రూటు.
ఫస్ట్ టైం హై ఆల్టిట్యూడ్లో జర్నీ చేసే వాళ్ళకి కాస్త ఇబ్బంది అవ్వచ్చు. కార్దుంగ్లాకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మీరు ఆక్సిజన్ సిలిండర్స్ అయితే క్యారీ చేయండి బెటర్. మీకు ఆన్లైన్లో దొరుకుతాయి చిన్న చిన్న టిన్స్, అది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మేమైతే అవి క్యారీ చేసాము సేఫ్టీ పర్పస్గా, బట్ మాకు అంత అవసరం ఏం రాలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చాము కాబట్టి కొంచెం మాకు అలవాటు అయిపోయింది. అండ్ లేలో కూడా 2 days ఉండండి బెటర్, ఎందుకంటే ఈ క్లైమేట్ మీకు అలవాటు అయిపోద్ది. అండ్ డయామాక్స్ ట్యాబ్లెట్ కూడా క్యారీ చేయండి, లైక్ మీకు మౌంటైన్ సిక్నెస్ రాకుండా ఉండడానికి. ఎవరికైనా రావచ్చు మౌంటైన్ సిక్నెస్ అనేది, లైక్ హెడేక్, వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటివన్నీ వస్తాయి. అవన్నీ రాకుండా ముందు జాగ్రత్తగా మీరు ఈ ట్యాబ్లెట్స్ అన్నీ క్యారీ చేయండి సేఫ్టీ పర్పస్గా. ఇప్పుడు మెడిసిన్ నేను ఏదైతే చెప్తున్నానో ఆ లిస్ట్ కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చూసుకోండి. డౌట్ ఉన్న వాళ్ళంతా చాలా క్లియర్గా ఉంటుంది మీకు కూడా. సో బెటర్, సేఫ్టీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ కదా మనం ఎక్కడికి వెళ్ళినా, అందుకనేసి చెప్తున్నాను. ఇంకా కార్దుంగ్లాకి అయితే రీచ్ అయిపోయాము. చాలా మంచి ప్లేస్. అందరు ఏమనుకుంటారంటే కార్దుంగ్లానే వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ అనుకుంటున్నారు, బట్ అది అబ్సల్యూట్లీ రాంగ్. హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్ అయితే ఉమ్లింగ్లా పాస్, విచ్ ఈజ్ అబౌవ్ 19,000 feet ఆల్టిట్యూడ్ హైట్. సో నెక్స్ట్ టైం మీరు లదాఖ్ వస్తే కార్దుంగ్లా పాస్నే హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అని చెప్పి అనుకోకండి. కార్దుంగ్లాని మించిన హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఉంది, అదే ఉమ్లింగ్లా పాస్. అది చాలా డెడ్లియెస్ట్ జర్నీ అని చెప్పొచ్చు. మీకు ఈ లదాఖ్ సిరీస్లో ఉమ్లింగ్లా పాస్కి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది. నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటే మీకే అర్థమవుద్ది. చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది ఉమ్లింగ్లాకి. అండ్ ఇది కార్దుంగ్లా, మైటీ కార్దుంగ్లా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓవర్ క్రౌడెడ్ అని చెప్పొచ్చు. కార్దుంగ్లా పాస్లో చాలా క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు చూసినా, ఎందుకో ఈసారి కొంచెం తక్కువ క్రౌడ్ ఉంది. అండ్ చలి కూడా బీభత్సంగా ఉంది. ఆల్మోస్ట్ 4-5 టెంపరేచర్ 0 ఉంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మేము రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయింది కాబట్టి కాస్త సన్లైట్ ఉండడం వల్ల లైక్ టెంపరేచర్ నార్మల్గా ఉందన్నమాట. బట్ విండ్ అయితే చాలా దారుణంగా వస్తుంది, చల్లటి గాలి మామూలుగా రావట్లేదు. ఇంకా వేడివేడిగా మ్యాగీ తినేసి కాసేపు సరదాగా ఒక 40-45 minutes ఇక్కడే స్పెండ్ చేసి దెన్ అగైన్ వీ స్టార్టెడ్ డౌన్ టువర్డ్స్ డిస్కిట్ విలేజ్. ఇప్పుడు ఈరోజు లే నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ లే వచ్చేంత వరకు మాకు ఈజీగా 8 to 9 days టైం పట్టొచ్చు. ఈ హోల్ సర్క్యూట్ జర్నీ 1200 to 1300 kilometers ఉంటుంది. అక్కడక్కడ పెట్రోల్ బంక్స్ ఉండవు అండ్ కంప్లీట్ ఆఫ్ బీట్ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర మనకు మనుషులు కూడా కనిపించరు, వెహికల్స్ కనిపించవు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం. మంచి అడ్వెంచరస్ రైడ్ ఇది, కాబట్టి మీరందరూ ఈ వీడియోని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మేము 2 vehicles అయితే తీసుకున్నాము. లైక్ మా కార్ని అయితే హైదరాబాద్ నుండే తీసుకొచ్చింది. అండ్ లేలో బైక్ 2 తీసుకున్నాము సర్క్యూట్ కొట్టడానికి అని చెప్పి. సర్క్యూట్ మీన్ లదాఖ్ సంబంధించిన మెయిన్ ప్లేసెస్ లైక్ ఉమ్లింగ్లా, కోయల్ దుంగ్తి రూట్, అలాగే హన్లే, ప్యాంగాంగ్, ప్రతిదీ తాంగ్ విలేజ్, తుర్తుక్కు ఇవన్నీ కవర్ చేయడానికి బైక్ అండ్ కార్ మీద ఎక్స్పీరియన్స్ చేయడానికి మేము 2 vehicles అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా కాసేపు నేను బైక్ డ్రైవ్ చేశాను, కాసేపు కార్లో వెళ్ళాము, కాసేపు అక్కడక్కడ ఫొటోస్ తీసుకున్నాము మంచి మంచి లొకేషన్స్లో. ఎవ్రీథింగ్ వాజ్ సో మెమొరబుల్ అండ్ లవబుల్. అసలు మర్చిపోలేను ఈ మెమరీస్ అన్నీ. స్టిల్ ఇప్పటికీ నా లదాఖ్ ట్రిప్ అయిపోయి అరౌండ్ 2 months అవుతుంది. ఇంకా నా మైండ్ అయితే లదాఖ్లోనే ఉంది. వీడియోస్ కాస్త లేట్గా పోస్ట్ చేస్తున్నా డ్యూ టు సమ్ రీజన్స్, బట్ నా మైండ్ అయితే ఇప్పటికీ లదాఖ్లోనే ఉంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు లదాఖ్ వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు ఇంకా చూడని ప్లేసెస్ ఇంకా ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి, ఇదే థాట్లో ఉన్నాను నేనైతే ఇప్పటికి కూడా. అంత ఇష్టం నాకు లదాఖ్ అంటే. ఈ డిస్కిట్కి వెళ్ళే రూట్లో ఒక మంచి లొకేషన్ వచ్చింది. ఈ మౌంటైన్ ఒకటే వైట్ కలర్లో ఉంది, మిగతా మౌంటైన్స్ అన్ని బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఈ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఒకసారి డ్రోన్ షాట్ చూడండి, చాలా అమేజింగ్గా ఉన్నాయి.
సో ఓవరాల్ ఒక 5 hours జర్నీ తర్వాత డిస్కిట్ వరకు అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు డిస్కిట్కి వెళ్ళి లాస్ట్ ఇయర్ మేము ఏదైతే హోమ్ స్టేలో ఉన్నామో అదే హోమ్ స్టేకి అయితే వెళ్ళబోతున్నాము. చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ, నాకు చాలా బాగా నచ్చింది. మన సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్ ఉందన్నమాట. మైత్రి న్యూబ్రా హోటల్ నేము. మీరు డిస్కిట్కి వెళ్ళినప్పుడు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసి వెళ్ళొచ్చు. ఇంకా ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి డిస్కిట్ని ఈరోజు తిరగలేమని చెప్పేసి డైరెక్ట్గా ఈ హోటల్కి వచ్చేసి డిన్నర్ చేసి ఇప్పుడైతే రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాము. మిగతా అవన్నీ రేపు మార్నింగ్ ఫుటేజ్లో ఉంటాయి. మిస్ అవ్వకుండా వీడియోని చూస్తూ ఉండండి. ఈ మైత్రి న్యూబ్రా హోటల్ బయట ఉన్న విజువల్స్ మార్నింగ్ లేవగానే మామూలుగా లేవు అసలు. పక్కనే డిస్కిట్ మానెస్ట్రీ, ఇటువైపు హుందవ్ విలేజ్ అండ్ ఇదంతా డిస్కిట్ విలేజ్. వావ్, చాలా ఎక్స్ట్రాడినరీ వ్యూస్. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకుందాం, చూస్తూ ఉండండి వీడియోనైతే. ఇంకా హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఈ డిస్కిట్ విలేజ్ అండ్ హుందవ్ విలేజ్ రెండింటిని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బయటకు వచ్చేసినాము. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవంతా శాండ్ డ్యూన్స్. ఒకసారి క్లియర్గా వాటి గురించి ఇంకెన్నో విషయాలు అయితే తెలుసుకుందాం మనం. హస్కీ బ్లూ ఐస్ ఊరా హస్కీ. అరే బిస్కెట్ లేవురా నీకు ఇద్దామంటే, నీకు ఇవ్వడానికి బిస్కెట్స్ లేవురా. మనం ఎప్పుడైనా సరే డెజర్ట్ గురించి కానీ శాండ్ డ్యూన్స్ గురించి కానీ ఆలోచన వస్తే ఫస్ట్ మనందరికీ వచ్చే థాట్ అండ్ ఇమాజినేషన్ ఆ ప్లేస్ చాలా డ్రై అండ్ హాట్ క్లైమేట్తో ఉంటుందనే కదా. కొన్ని వందల కిలోమీటర్స్ వరకు మనకెక్కడ వాటర్స్ లాంటివి దొరకవని, అండ్ అక్కడ ఉండే టెంపరేచర్ కూడా అబోవ్ 50 degrees Celsius ఉంటుందనే కదా, లైక్ థార్ డెజర్ట్ ఆర్ సహారా డెజర్ట్ లాగా. బట్ మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వస్తే మీ ఇమాజినేషన్ మొత్తం రాంగ్ అని ప్రూవ్ అవుద్ది. కానీ ఇంత కోల్డ్ క్లైమేట్ ఉండే లదాఖ్ లాంటి రీజియన్లో 11,000 feet హైట్ ఆల్టిట్యూడ్లో ఉండే ఒక ఎడారి లాంటి ప్లేస్ అండ్ పక్కనే ఒక రివర్ ఉండడం కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. ఈ ప్లేస్ని హుండస్ శాండ్ డ్యూన్స్ అంటారు. ఈ హుండస్ శాండ్ డ్యూన్స్ లదాఖ్లో చాలా న్యాచురల్ జియోలాజికల్ అండ్ క్లైమేట్ ప్రాసెస్ల వల్ల ఫామ్ అయ్యాయి. అండ్ ఈ శాండ్ డ్యూన్స్ కూడా డిఫరెంట్ హైట్స్ అండ్ షేప్స్లో ఉంటాయి బికాస్ ఆఫ్ హై విండ్ ఓవర్ దిస్ రీజియన్. ఇక్కడ పక్కనే ఒక రివర్ కూడా ఉంటుంది, అదే షయోక్ రివర్. ఈ రివర్ వల్ల ఈ ప్లేస్లో ఎక్కువ శాతం చెట్లు కనిపిస్తాయి, అందుకే కాస్త గ్రీనరీ కూడా ఉంటుంది. ఈ ల్యాండ్స్కేప్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇంతకన్నా అందమైన ప్లేస్ ఏముంటుంది చెప్పండి. అండ్ ఇక్కడ శాండ్ డ్యూన్స్ మాత్రమే ఉండవు, క్యామెల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఉండేవి డబల్ హంప్ క్యామెల్స్ అని పిలువబడే బ్యాక్టీరియన్ క్యామెల్స్. ఈ శాండ్ డ్యూన్స్ ఆల్మోస్ట్ 7 kilometers ఆఫ్ ఏరియా మొత్తంలో స్ప్రెడ్ అయి ఉంటాయి. ఈ హుండర్ అండ్ డిస్కిట్ విలేజ్లు రెండు కలిసి ఉండడం వల్ల ఈ ప్రాంతం మొత్తాన్ని నూబ్రా వ్యాలీ అని పిలుస్తారు. నూబ్రా వ్యాలీకి మీరు రాగానే ఫస్ట్ యూ విల్ ఫైండ్ అవుట్ దిస్ 100 feet tall బుద్ధా స్టాచ్యూ విచ్ ఈజ్ ఇన్ డిస్కిట్ మానిస్ట్రీ. ఈ స్టాచ్యూ వరల్డ్ పీస్ని ప్రమోట్ చేస్తుంది. ఈ స్టాచ్యూ లోపల 2 story టెంపుల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది డిస్కిట్ మానిస్ట్రీ. దీన్ని డిస్కిట్ గుంప అని కూడా పిలుస్తుంటారు.
ఇది లదాఖ్లోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ మానిస్ట్రీస్. దీన్ని 14th సెంచరీలో బిల్డ్ చేశారు. మీకు ఈ నూబ్రా వ్యాలీ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మా నెక్స్ట్ డెస్టినేషన్ తాంగ్ ఇండో-పాక్ బార్డర్ లాస్ట్ విలేజ్ గురించి అయితే ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్, గుడ్ నైట్, బాయ్ బాయ్, జై హింద్.